సో ఆటోమేటిక్గా జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ప్రెస్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో వా, కొంచెం అక్కడే చూస్తుంటే నా మొహం పగిలిపోయేది ఇది ఇచ్చిన స్పీడ్కి. జస్ట్ సింగిల్ టచ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. డ్రైవర్ పక్కన సీట్లో ఎవరూ లేరు, మనకి ఈ సీట్ ఇబ్బందిగా ఉంది అనుకున్నట్టయితే ఇక్కడ బటన్స్ ప్రెస్ చేస్తే ఈ సీట్ అయితే ముందుకెళ్ళిపోతుంది. మనం ఇలా అంటే బ్యాక్ మన సైడ్కి పుల్ చేస్తే కనుక ఓపెన్ అయిపోతుంది డోర్. బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న దాన్ని ఇలా జస్ట్ పైకి ప్రెస్ చేసి పెట్టుకుంటే చాలు సీట్ అయితే ముందుకు వస్తుంది. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, జస్ట్ సింగిల్ టచ్, అన్నీ సింగిల్ టచ్. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఎన్నాళ్ళుగానో చూస్తున్నాను నేను ఒక కార్ గురించి, అదే వెల్ఫేర్. టయోటా లగ్జరియస్ కార్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. సో దీన్ని చాలా ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట, దీన్ని రివ్యూ చేద్దామని. ఫైనల్లీ ఇవాళ నా ముందుకు వచ్చేసింది, నేను మీకు కూడా చూపించడానికి రెడీగా ఉన్నాను. సో చూసేద్దాం. ఎక్స్ట్రా లోడెడ్ అనమాట, అంటే క్యూట్నెస్ ఎక్స్ట్రా లోడ్ ఎలాగో క్రోమ్ ఎక్స్ట్రా లోడెడ్ ఉంది కార్లో. లుక్ చూసారు కదా ఎంత క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేశారు. ఇది టయోటా బ్యాడ్జింగ్ చూస్తున్నాం, మధ్యలో మనకి బ్లూ కలర్ తో కనిపిస్తుంది. ఇది హైబ్రిడ్, అందుకని బ్లూ టచ్ తోటి ఇచ్చారు. హెడ్ ల్యాంప్స్ చూస్తున్నాం, ఇక్కడ మొత్తం కూడా క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు హెడ్ ల్యాంప్స్ లో. ఇది కూడా ఒక డైమండ్ కట్ లో కనిపిస్తుంది, డిఫరెంట్ గా అంటే అట్రాక్టివ్ గా. హై బీమ్ అండ్ లో బీమ్ హెడ్ ల్యాంప్స్ చూస్తున్నాం, ఇండికేటర్ సీక్వెల్ లో ఉంది. కింద ఫాగ్ ల్యాంప్స్, ఇది కూడా క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేసింది. మొత్తం ఎల్ఈడి లైట్స్. లగ్జరియస్ కార్ అన్నాక ఎల్ఈడి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది కూడా చూసారా ఇంత పెద్ద క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారా. మొత్తం 360 డిగ్రీ కెమెరా. సో ఇక్కడ ఒక కెమెరా మనకు కనిపిస్తుంది. బాడీ ఏదైతే ఉందో అదే కూడా కింద బంపర్ స్కిడ్ ప్లేట్ అయితే బాడీ కలర్ లోనే కనిపిస్తుంది మనకి. ఫ్రంట్ విండ్షీల్డ్ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఇప్పటిదాకా అయితే నేను చూడలేదు. వైపర్స్ కూడా అంతే పెద్దగా ఉన్నాయి. సైడ్ పార్ట్ కి వస్తే ఇక్కడ కూడా చిన్న క్వార్టర్ విండో, మనము 3 సీటర్ ఉన్న దగ్గర చూస్తుంటాం ఈ క్వార్టర్ విండో. ఇక్కడ ఫ్రంట్ ఇవ్వడం జరిగింది, క్రోమ్ ఎలిమెంట్ ఉంది. హైబ్రిడ్ అని బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. ఇది సైడ్ మిర్రర్ వచ్చి బాడీ కలర్ ఇచ్చారు. ఇది ఇండికేటర్. టైర్ వచ్చి మనకి 21 ఇంచ్ టైర్. ఇది డైమండ్ కట్ అలాయ్ వీల్, డిస్క్ బ్రేక్లు ఉంటాయి. కంప్లీట్ గా క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. ఎంటీఎస్ టైర్స్ ఇవి. ఎలాంటి రోడ్డుకైనా పనికొచ్చేలాగా దీని వీల్ అయితే డిజైన్ చేశారు. అంటే మడ్ రోడ్స్ కానీ, శాండ్ లో డీప్ శాండ్ లో ఉన్న వాటర్ లో కానీ, ఎందుకంటే ఘాటీ రోడ్స్ కూడా అన్ని రోడ్స్ కి యూజ్ అయ్యేలాగా దీని వీల్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. హ్యాండిల్ అంతా క్రోమ్ ఎలిమెంట్. ఇది విండో కూడా క్రోమ్ ఎలిమెంట్. విండ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చెప్పాను కదా ముందే క్రోమ్ అంటే ఎక్స్ట్రా లోడెడ్ అని. సో డోర్ అయితే 4 టైప్స్ లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇది టచ్ ఓపెన్ చేసుకోవచ్చు, అండ్ ఇట్లా అన్నా కూడా ఓపెన్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అదే కాదు, డ్రైవర్ సీట్ లో కూర్చొని డ్రైవర్ సీట్ లో ఎవరైనా కూడా కీతో ఓపెన్ చేసినా కూడా డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనమే ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అలాగేనా. సో మళ్ళీ సింగిల్ ఒకసారి లాగేస్తే డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేయలేదు. కంప్లీట్ బ్లాక్ ఉంది, బ్లాక్ బాడీ కలర్ లో కలిసిపోయింది అనమాట. కంప్లీట్ గా విండో అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఉంది. ఇంకా రేర్ పార్ట్ కి వచ్చేద్దాం. రేర్ పార్ట్ లైటింగ్ కూడా చూసారా ఎంత హైలైట్ అవుతుందో. సీక్వెల్ ఇండికేటర్స్ ఉన్నాయి మనకి, రేర్ ల్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ హైబ్రిడ్ అని మెన్షన్ చేసింది బ్యాడ్జింగ్ తో. E4 అని ఉంది, ఇది బ్యాడ్జింగ్. ఇది టయోటా లోగో కనిపిస్తుంది. డీఫాగర్ లైన్స్ కనిపిస్తున్నాయి, ఎయిర్ స్పాయిలర్ కనిపిస్తుంది. ఇక్కడ మౌంటెడ్ ల్యాంప్. మరి వైపర్ కూడా ఉండాలి కదా, సో వైపర్ హిడెన్ అనమాట. హిడెన్ వైపర్ ఉంది. అండ్ ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. ఎంత హైట్ ఉందో చూసారా. ఈ కార్ నన్ను తలెత్తేలా చేస్తుంది. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. బ్యాక్ లో చూస్తే మనకి కారు ఫ్లాట్ ఇలా లుక్ ఉంది, బాక్సీ లాగా ఒక ఫ్లాట్ లుక్ ఉంది. జస్ట్ ఇక్కడ మాత్రమే క్రోమ్ ఎలిమెంట్ ఎంబోస్ గా ఉంది, మిగతా అంతా ఫ్లాట్ లుక్ ఉంది. క్లాసీ అనమాట. లగ్జరియస్ కార్ అని ఊరికే అనలేదండి, దీని వల్లే అని ఉంటారు. ఈ లుక్ బయట ఇలా ఉందంటే ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం వెల్ఫేర్ లాంటి లగ్జరియస్ కార్లోకి అడుగు పెట్టబోతున్నాను. సో లోపలికి వెళ్ళి చూస్తాను ఎలా ఉందో. అట్ ద సేమ్ టైం మీకు కూడా చెప్తాను, మనం పైకి ఎక్కడానికి బాడీ లేపుకొని ఎక్కడానికి కూడా ఇక్కడ ఫుట్ స్టెప్ ఇచ్చారు. హైదరాబాద్ వర్షాలు షూటింగ్ ని క్యాన్సిల్ చేస్తున్నాను అనమాట. చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. సో ఇవాళకి తగ్గేదే లేదని వచ్చేసాను అనమాట షూటింగ్ కి. ఎందుకంటే వర్షానికి ఎదురెళ్లాల్సిన పరిస్థితి, వీడియో పోస్టింగ్ అవ్వట్లేదు కదా. సో మీకు నేను దూరం అయిపోతున్నానని బాధ నాకు కూడా ఉంది. అందుకని వర్షానికి ఎదురెగ్గి మరి వచ్చాను షూటింగ్ కి. ఇక్కడ కార్ ఎక్కగానే లగ్జరీ ఫీల్ ఉంది చూసారు. ఈ టచ్ గానీ, ఈ లెదర్ అస్సలు
ఆసమ్ అండి, ఊరికే పెడతారా కోట్లు, పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలాగే ఉంది. మొత్తం కంప్లీట్ సాఫ్ట్ టచ్. అండ్ డోర్ లాక్, విండో లాక్ బటన్స్ అన్ని ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్, వావ్, స్టీరింగ్ సాఫ్ట్ టచ్ అని కాదు కదండి. సాఫ్ట్ ఇన్ ద మీన్స్ మనకి లెదర్ ర్యాప్ తోటి ఉంటాయి, సాఫ్ట్ టచ్ అని కాదు, కానీ స్మూత్ టచ్ అని చెప్పాలి. సాఫ్ట్ కాదు, ఇది స్మూత్. జస్ట్ ఇలా అంటే జారిపోతుంది స్టీరింగ్, అంత స్మూత్ టచ్ ఉంది. టైట్ ఆఫ్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ వాయిస్ కమాండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్, క్లస్టర్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. వైపర్ కంట్రోల్స్ అండ్ హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్మెంట్ కంట్రోలర్స్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి. అండ్ మనకి కనిపిస్తుంది క్లస్టర్ అంతా చాలా పెద్దగా. కార్ ఎంత పెద్దగా ఉందో క్లస్టర్ కూడా అంతే పెద్దగా ఉంది. డిజిటల్ అయితే మధ్యలో ఉంది. 4.2 ఇంచ్ క్లస్టర్ కనిపిస్తుంది, పవర్ మీటర్ అండ్ స్పీడోమీటర్ తో. డ్రైవ్ ఎలా ఉంటుందో నాకైతే ప్రస్తుతం డ్రైవ్ చేయలేదు, కానీ సీట్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. అంత కంఫర్ట్ గా ఉంది, చాలా సాఫ్ట్. ఒక ఫెదర్ టచ్ అనుకోండి. ఆమ్రెస్ట్ చూసారా ఎంత పెద్దగా ఉందో, హ్యాండ్ కి కాదు ఇది, లెగ్ కూడా సరిపోతుందో. మేబీ చిన్న పిల్లల్ని అయితే కూర్చోబెట్టుకోవచ్చు, అంత పెద్దగా కనిపిస్తుంది. సో దీన్ని అయితే 2 సైడ్స్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే కో డ్రైవర్ సీట్ లో నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, డ్రైవర్ సీట్ లో నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇటు డ్రైవర్ సీట్ నుంచి ఇటు నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న టచ్ ఉంది చూసారా, ఇది జస్ట్ టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయింది. లోపలంతా కూడా ఛార్జింగ్ స్లాట్స్. ఇది యాక్చువల్ గా చెప్పడం మర్చిపోయాను, ఇది నాకు వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ కార్ ఇవ్వడం జరిగింది. చాలా మంత్స్ తర్వాత ప్రయత్నించి ఫైనల్లీ నేను ఈ కార్ అయితే పట్టుకున్నాను. సో వాళ్ళదనమాట ఈ కారు. ఆమ్రెస్ట్ లోపల ఉన్నాయి ఛార్జింగ్ స్లాట్స్ 2, 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది, అండ్ USB ఛార్జింగ్ పాయింట్ ఉంది. అన్ని లోపలే ఉన్నాయి. ఇక్కడ కార్ లో చూస్తున్నట్టయితే కార్ బయట గానీ కార్ లో గానీ హిడెన్ ఉన్నాయి అనమాట. రేర్ వైపర్ ఎలాగైతే హిడెన్ ఉందో ఇది కూడా అలాగే హిడెన్ ఉంది. లోపల ఉన్నాయి ఛార్జింగ్ స్లాట్స్, లేవనుకోకూడదు. ఫస్ట్ టైం ఎక్కాను కదా లగ్జరీ కార్ లో, కొంచెం నాకు కూడా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఆ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూనే చెప్తున్నాను. ఇదేంటో చూద్దాము. వావ్, ఇది కప్ హోల్డ్స్. అది కనిపించకుండా కూడా జస్ట్ ఇంట్లో మనం వుడ్ వర్క్ చేసుకుంటాం కదా, ఫర్నిష్డ్ అలా ఉందనమాట. చిన్న క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేసి చాలా క్యూట్ గా ఉంది చూసారా. నేనే ఆడుకుంటున్నాను చిన్న పిల్లగా. ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి, చాలా క్యూట్ గా. ఇవి వెంటిలేటెడ్ సీట్స్ కి సంబంధించింది అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ హీట్ అండ్ కూల్ 2 కూడా వస్తాయి. వెదర్ కి తగ్గట్టు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే అంత లగ్జరీ అండ్ ప్రీమియం అండి. ప్రీమియం అంటే ప్రీమియం. ఎంత పెద్ద టచ్ స్క్రీన్ ఉందో చూసారు కదా. 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్. ఇది ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కి సంబంధించింది ఇవన్నీ కూడా పియానో బ్లాక్ కలర్ తో చాలా షైనీగా ఉన్నాయి. టెంపరేచర్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది. ఇది బయట ఎయిర్ లోపలికి తీసుకోవడానికి ఆటో ఆఫ్ ఇవన్నీ బటన్స్. టెంపరేచర్ ఇది యాక్చువల్ గా ఇది టెంపరేచర్ అండ్ ఫ్రంట్ అండ్ రేర్ కూడా ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక బటన్ ఉంది. గేర్ చూసారా, గేర్ రాడ్ పక్కన అంటే చుట్టూతో కూడా క్రోమ్ ఎలిమెంట్. ఇది క్రోమ్ ఎలిమెంట్ షైనీ కాదు, మనకి బయట ఏదైతే ఉందో అలా లేదు, ఒక మ్యాట్ ఫినిష్ లో ఉంది. ఇది మనకి పార్కింగ్ అండ్ రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ ప్లస్ అన్నమాట. డ్రైవ్ మోడ్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ప్లస్ కూడా ఉన్నాయి అనమాట. 4 మోడ్స్ అయితే ఉన్నాయి. ఇది పార్కింగ్, ఇది హోల్డ్, ఈవీ మోడ్ ఆఫ్, మనకి స్కిడ్ అవ్వకుండా ఎకో మోడ్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఒక స్లాట్ ఉంది. నార్మల్ గా మన కార్లు అలవాటు అయిపోయింది కదా, ఓ పీకేస్తున్నాను, కానీ దీన్ని అలా కాదు. అన్ని సాఫ్ట్ టచ్, లగ్జరీ కదా. సో జస్ట్ ఇలా టచ్ చేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. మొరట పనులు చేయకూడదు, సాఫ్ట్ గా టచ్ చేయాలి దీన్ని. సింగిల్ టచ్. ఇది మనకి గ్లో బాక్స్. ఇది చూస్తున్నాం కదా, మనకి CD ప్లేయర్ అనమాట. CD ప్లేయర్ ఇచ్చారు. బ్యాక్ సీట్ లో మనకి స్క్రీన్స్ ఉన్నాయి. సో అది నేను బ్యాక్ సీట్ కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి బ్యాక్ సీట్ కి ప్లే చేసుకోవచ్చు అనమాట. ఎంత లగ్జరియస్ గా ఉందంటే, ఇదంతా వుడెన్ ఫినిష్, ఇదంతా క్రోమ్ ఎలిమెంట్, స్టైలిష్ గా. అసలు ఈ కార్ ని ఇలా చూస్తూ ఉండిపోవచ్చేమో. ఈ గేర్ రాడ్ కూడా చూసారా, ఇదంతా కూడా వుడెన్ ఫినిష్ తోటి ఉంది. ఇక్కడ కూడా కంప్లీట్ గా ఎంత సాఫ్ట్ టచ్, ఎంత ప్రీమియం లుక్. ఇవన్నీ సింగిల్ టచ్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. రెక్లైనర్ ఇది నేను ఆపరేట్ చేస్తున్నాను. నాకు హైట్ అయితే పెరుగుతుంది, ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ. సో ఇది రెక్లైనర్ చూసారు కదా, మనకి బ్యాక్ వెళ్తుందో. అడ్జస్ట్మెంట్ హెడ్ రెస్ట్ ఉంది. హెడ్ రెస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది చూసారా. నార్మల్ కార్ లోకి ఉండే కన్నా కూడా చాలా పెద్దగా ఉంది. ఇది రెక్లైనర్ అనే కన్నా బెడ్ అని ఇచ్చండి. రెక్లైనర్ కాదు, ఇది బెడ్. కంప్లీట్ గా బెడ్ అనమాట. పడుకోవచ్చు శుభ్రంగా. మనకి ఇది టబ్ మోడల్ లో ఉంది. చైర్ షోల్డర్ వరకు కూడా సపోర్టివ్ గా ఉందన్నమాట. టబ్ లో కూర్చున్నట్టు ఒక కంప్లీట్ మన బాడీని రెస్ట్ గా అండ్ రిలాక్స్ గా ఉంచేలాగా అయితే ఉంది. సాఫ్ట్ టచ్ తోటి
అడ్జస్ట్మెంట్ చూసారు కదా చాలా హైక్ ఉంది. ఓకే, ఇంకా ఇది ఫోల్డబుల్ హ్యాండిల్స్ అన్ని కూడా చాలా స్మూత్ ఉన్నాయండి. చాలా అంటే చాలా, ఇది టచ్ చేస్తేనే తెలుస్తుంది వీటిని, చాలా స్మూత్ ఉన్నాయి. సో సన్ రూఫ్ ఉంది. ఇంత పెద్ద కార్ ఉంది కదా, సన్ రూఫ్ ఏంటి ఇంత చిన్నగా ఇచ్చారు అనుకున్నాను, కానీ ఇక్కడ డ్రైవర్ సీట్ కి ఇక్కడ ఒక సన్ రూఫ్ ఉంది, బ్యాక్ సీట్ లో వాళ్ళకి అక్కడ ఒక సన్ రూఫ్ ఉంది. ఇదైతే నాకు కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది. 2 సన్ రూఫ్లు చాలా బాగుంది కదా. అంటే డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళకి మేబీ పైది డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు, సో వాళ్ళు ఆపేసుకోవచ్చు. బ్యాక్ వాళ్ళు వ్యూ ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు డ్రైవ్ చేయరు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడానికే ఉంటారు బ్యాక్ సీట్ లో వాళ్ళు. సో ఆ సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంది ఐడియా. వాయిస్ కమాండ్ తో ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి బటన్స్ అన్ని ఉన్నాయి. ఇది రీడింగ్ ల్యాంప్స్ LED చాలా క్యూట్ గా ఇచ్చారు. గ్లో బాక్స్ చిన్నది, ఇది పైన ఇచ్చారు మనకి రేర్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి. ఇది బ్యాక్ సైడ్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చారు. నేను డోర్ 4 వేస్ లో ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇది మనకి ఇక్కడ ఇది లెఫ్ట్ డోర్ అండ్ ఇది రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి. ఇది సింబల్ తో సహా చూపిస్తున్నారు చూసారా. ఇక్కడ లైట్ కూడా ఉంది. నైట్ టైం ఎటువంటి ఇబ్బంది పడకుండా చిన్న బ్లూ కలర్ లైట్ కూడా ఉంది, అందులో ఇండికేట్ చేస్తూ ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్. లగ్జరీ అంటే లగ్జరీయే మరి. వావ్, ఇది మిర్రర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా లైట్ వెలుగుతుంది చూసారా. మనం చూసుకోవడానికి రెడీగా ఉన్నామని మనకి హెల్ప్ చేస్తున్నట్టుంది. ఆటోమేటిక్ గా లైట్ వెలిగింది, చాలా బాగుంది. ఇది కూడా డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చారనమాట. మిర్రర్ ఉంది, పైన లైట్ కూడా వస్తుంది. మిర్రర్ ఓపెన్ చేయగానే అటు సైడ్ కూడా ఉంది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇండికేట్ చేస్తుంది. ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. మనకి ఇక్కడ ఫోల్డబుల్ హ్యాండిల్ ఉంది కదా, ఇక్కడ కంప్లీట్ ఫిక్స్ అయిపోయిన హ్యాండిల్ కూడా ఒకటి ఉంది. అంటే మనకి కార్ ఎక్కడానికి దిగడానికి కంఫర్టబుల్ గా ఇది పట్టుకొని దిగచ్చు అనమాట. మనకి డ్రైవర్ పక్కన సీట్ కో ప్యాసింజర్ కూడా సేమ్ ఇటువైపు ఎట్లా అయితే ఉందో అలాగా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. పవర్ విండో బటన్ ఉంది. హ్యాండిల్ క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉంది. ఏసీ వెంట్స్ చూస్తున్నాం కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ ఏసీ వెంట్స్, అక్కడే దాని పక్కనే అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఇచ్చేసారు. అటొకటి ఇటొకటి. మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే సెట్ అని ఉంది, 1 2 3 అని ఉంది కదా. సో డ్రైవర్ సీట్ ని సెట్ చేసుకొని మన ఫ్యామిలీలో ఎవరైనా కూడా 3 మెంబర్స్ వరకు దీన్ని మెమరీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను నాకు తగ్గట్టు నా హైట్ కి తగ్గట్టు నేను సెట్ చేసేసుకున్నాను. సో అప్పుడు పద్దాక వచ్చి నా హైట్ కి తగ్గట్టు సెట్ చేసుకోకర్లేదు. వేరే ఫ్యామిలీలో వాళ్ళు ఇంకొకళ్ళు తీస్తుంటారు కారు, సో ఇబ్బంది పడాల్సిన పని లేదు. జస్ట్ 1 క్లిక్ చేస్తే నాకు తగ్గట్టు అది డ్రైవర్ సీట్ ని అయితే సెట్ చేసుకుంటుంది. మన ఫ్యామిలీలో ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు 2 ప్రెస్ చేయగానే వాళ్ళకి తగ్గట్టు సీట్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. అంటే అన్ని సెట్ చేసుకునే పని లేదు, ఆరాంగా జస్ట్ సింగిల్ టచ్. ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం JBL స్పీకర్, దానికి కూడా క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేశారు. ఇది బాటిల్ హోల్డర్. ఈ పక్కన కూడా కొంచెం ఎక్స్ట్రా నైన్ ఉంది, ఏమన్నా థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చిన్న స్లాట్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది ఇంజన్ ఆన్ బటన్, ఇది పవర్ బటన్. ఇక్కడ ఒక కొత్తగా చూస్తున్నాం ఏంటంటే గ్రిల్ మోడల్ ఒకటైతే మనకి ఇచ్చారు. ఇంజన్ దగ్గర చూస్తుంటాము గ్రిల్ మోడల్, సో ఇక్కడ సీట్ కింద కూడా ఉంది. అదేంటంటే ఫ్రెష్ ఎయిర్ లోపలికి రావడానికని ఈ గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెల్ఫేర్ బ్యాడ్జింగ్ చూస్తున్నాం. అండ్ డోర్ లో ఇక్కడ లైట్ ఉంది. ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే క్యాబిన్ ఏదైతే ఉందో అదంతా చూపించేసాను కదా. బ్యాక్ సీట్ కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో, కంఫర్ట్ ఎలా ఉంది, అసలు ఎందుకు ఇంత లగ్జరీ కార్ ఇన్ని కోట్లు ప్రైస్ ఎందుకు ఇచ్చారు అనేది ఒకసారి తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. సో డోర్ అయితే చెప్పాను కదా, జస్ట్ ఇట్లా పుల్ చేస్తే చాలు, లాంగ్గా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మనకి ఎక్కడ కావాలంటే, అంటే మొత్తం డోర్ అంతా ఓపెన్ అవసరం లేదు, జస్ట్ మనకు కొంచెం ప్లేస్ చాలు. పిల్లలు వెళ్ళిపోవాలని అనుకోండి, వాళ్ళకి ఇంత ప్లేస్ సరిపోతుంది. సో అలాంటప్పుడు జస్ట్ ఇక్కడ 1 క్లిక్ చేస్తే డోర్ ఇక్కడే ఆగుతుంది అనమాట. మనం దర్జాగా వెళ్ళాలంటే డోర్ అంతా ఓపెన్ అవ్వాలి. నేను ఇప్పుడు రాణిలాగా వెళ్ళబోతున్నాను, చూద్దాం. ఎందుకంటే లగ్జరీ కార్ కదా, సో ఆ ఫీల్ అయితే ఎంజాయ్ చేయబోతున్నాను. ఇది పట్టుకొని ఎక్కాం కదా, అంతా కూడా సాఫ్ట్ అంటే సాఫ్ట్ టచ్. ఇది క్రోమ్ ఎలిమెంట్ తోటి క్యూట్గా ఉంది. ఇక్కడ కూడా హ్యాండిల్ ఇచ్చారు. ఇక్కడ పట్టుకోవడం అంటే కంఫర్టబుల్ లేదంటే ఇక్కడ కూడా పట్టుకొని మనం ఎక్కచ్చు. దీనికి కూడా క్రోమ్ ఎలిమెంట్. చిన్న LED లైట్ కనిపిస్తుంది. డోర్ ఓపెన్ అవ్వగానే మేబీ ఈ లైట్ వెలుగుతుంది, అంటే లోపల కనిపించడం కోసం. ఫోల్డబుల్ హ్యాండిల్స్, హుక్ కనిపిస్తుంది. సీట్ అయితే చూద్దాము ఎలా ఉంది. కంఫర్ట్ నాకైతే చాలా దర్జాగా ఉంది. మామూలు కార్లో కన్నా దీని కంఫర్ట్ అయితే ఆసమ్ అండి. అసలు కూర్చుంటే ఇలా ఉండిపోవచ్చు కార్లో, ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. అస్సలు ఒళ్ళు స్ట్రైన్ అనేది తెలియదేమో, అంత కంఫర్ట్. ఇది చూసారా, లైక్ టబ్. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక మదర్ ఒళ్ళో కూర్చుంటే ఎట్లా ఉంది, ఎంత కంఫర్ట్ ఉంటుంది అలా ఉందండి. అంతకు మించి నాకు చెప్పడానికి రావట్లేదు, సో అందుకే మదర్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఆర్మ్ రెస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా ఆర్మ్ రెస్ట్ ఉంది. ఇది వుడెన్ ఫినిష్ తోటి ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే కప్ హోల్డర్ చాలా క్యూట్, అన్ని సింగిల్ టచ్. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ పియానో బ్లాక్ తోటి ఉంది, చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉంది బటన్. ఇది ప్రెస్ చేసి చూద్దాం, ఏది ఎలా ప్రెస్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. వా,
కొంచెం అక్కడే చూస్తుంటే నా మొహం పగిలిపోయేది ఇది ఇచ్చిన స్పీడ్కి. ఇదేదో నాకు ప్లేట్ పెట్టింది, భోజనం మనమే పెట్టుకోవాలంటుంది. మేబీ ఇదేదో వర్క్ చేసుకోవడానికి సంథింగ్, రిలాక్స్గా కూర్చోడానికి. ఆర్మ్స్ ఇక్కడ ఎక్కువసేపు పెట్టుకోలేము, ఇక్కడ పెట్టుకోవడానికి, లేదన్నా ఏమైనా తినడానికి, వాట్ ఎవర్ మీ కంఫర్ట్ అండి, ఎలాగైనా పెట్టుకోవచ్చు. చిన్న ట్యాబ్స్ ఉంటాయి కదా, ట్యాబ్స్ కూడా పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. అన్నీ హిడెన్గా ఉన్నాయి, అన్నీ దాక్కొని ఉంటాయి, మనమే కనిపెట్టాలి వీటిని. సో జస్ట్ ఇలా అనేస్తే వెళ్ళిపోతుంది. దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్. ఇక్కడ ఒకటి ఉందండి, ఇంకో స్లాట్ ఉంది. ఇక్కడ ఫోన్స్ పెట్టుకుంటారో లేకపోతే ఏమన్నా పెట్టుకోవచ్చు, వాల్యుబుల్ థింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇది క్లోజ్డ్గా ఉంది, ఎవరికి తెలియదు, మనకి తప్ప. ఇక్కడ ఇంత ఉంది కదా, ఇది ఆమ్రెస్ట్ క్యూట్ గా ఉంది అనుకుంటున్నాం కదా. ఇందులో కూడా కొన్ని ఉన్నాయి, చూపిస్తానండి. ఇదేదో నా ఇంట్లో జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నట్టు ఉన్నాయి. అన్ని బటన్స్ పెట్టేసి హిడెన్ గా. ఇక్కడ ఉంది బటన్, నేను చాలా హార్డ్ గా ఓపెన్ చేశాను. సింపుల్ గా టచ్ చేస్తే చాలు వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని బటన్స్ ఉన్నాయి. ఇది వెంటిలేటెడ్ కి సంబంధించింది, మనకి హీట్ అండ్ కూల్ ఇస్తుంది. ఇది మాక్సిమం ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఇది లో అన్నమాట. కూల్ అండ్ హీట్ రెండు వస్తాయి ఇందులో. ఇది రెక్లైనర్, మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది మెమరీ, ఇది సెట్ అన్నమాట. సేమ్ లైక్ డ్రైవర్ సీట్ కి మాత్రమే ఉంటాయి మెమరీ సెట్, కానీ ఇక్కడ బ్యాక్ సీట్ కి కూడా మెమరీ సెట్ ఇచ్చారు. ఇక్కడ 2 passengers వరకు మెమరీ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది రెక్లైనర్ చూసాం కదా, ఇది సింగిల్ టచ్ రెక్లైనర్. వెళ్ళిపోతుంది బ్యాక్ కి. ఎంత బ్యాక్ వెళ్తుందో చూద్దాం. సేమ్ లైక్ డ్రైవర్ సీట్. డ్రైవర్ సీట్ ఎంత బ్యాక్ అయితే వెళ్ళిందో అంత బ్యాక్ వెళ్ళిపోతుంది. పడుకోవచ్చు అండి, చూడడానికి అయితే పడుకోవాలనిపిస్తుంది, అంత సాఫ్ట్ గా ఉంది. ఇది ప్రెస్ చేసి పట్టుకోవాలి, ఇది ఫ్రంట్ కి వచ్చేస్తుంది ఇలాగా. బెల్ట్ కూడా అంతే ఎక్స్టెండ్ అవుతుంది చూసారా, అది బ్యాక్ వెళ్ళే కొద్ది బెల్ట్ కూడా అంతే ఎక్స్టెండ్ అయింది. అంటే మనం పడుకొని కూడా బెల్ట్ పెట్టుకోవచ్చు. అంటే డ్రైవింగ్ వేరే వాళ్ళు చేస్తున్నారు, మనం ట్రావెల్ టైంలో మన సేఫ్టీ మనకి ఇంపార్టెంటే. అది పడుకున్నా కూర్చున్నా సేఫ్టీ ఇంపార్టెంటే. సో మనం పడుకున్నా కూడా బెల్ట్ కూడా అంతే ఎక్స్టెండ్ అవుతుంది. ఇది మనకి రెక్లైనర్, ఫుడ్ దగ్గర మనకి పెరగడానికి రెక్లైనర్. ఓకే, నాకైతే ఫ్లైట్ లో కూడా లేదు ఇంత కంఫర్ట్, అంత కంఫర్ట్ ఉంది. ఫ్లైట్ లో ముందు సీట్ కాళ్ళు తగులుతా ఎంత ఉంటది, ఎంత డబ్బులు పెట్టినా. ఇది చూడండి, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ కి. ఇది వేసాను కదా, ఒకసారి బ్యాక్ రెక్లైనర్ కూడా వేస్తాను. నాకైతే నచ్చింది. ఓకే, ఎంత రిలాక్స్ అంటే మేబీ బాడీ ఎంత రిలాక్స్ అవుతుందో చూస్తాను, మొత్తం పడుకోకుండా. చాలా దర్జాగా ఉంది కదండి, ఎంత దర్జాతనం ఉందంటే. కార్ ఇలా ఉంటే ఎంత దూరమైన వెళ్ళొచ్చండి, అదైతే తెలుస్తుంది. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మనకి తగ్గట్టు, మన దగ్గర ఉన్న స్పీకర్స్ వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. పొలోమని ఒకటే వాల్యూమ్ పెట్టి అందరూ వినాలని ఏం లేదు కదా. సో కంఫర్టబుల్ గా మన దగ్గర వాల్యూమ్ తగ్గించుకుంటే మన స్పీకర్ లో వాల్యూమ్ తగ్గిపోతుంది, పెరిగిపోతుంది. ఇక్కడ లైట్ ఆన్ అయింది, ఎల్ఈడి లైట్ చిన్నది, చాలా క్యూట్ గా ఉంది. కానీ లైట్ మాత్రం గట్టిగా వస్తుంది. ఒక ఫోకస్ లైట్ ఎలా వస్తుంది అలా వస్తుంది చూసారా, అది కూడా స్లోగా పెరుగుతుంది. ఇదన్నమాట, అన్ని హిడెన్. మామూలుగా అయితే 3 seats ఉంటాయి మిడిల్లో, కాకపోతే ఇది 2 seats ఉంటాయి ఇందులో. ఎందుకంటే లగ్జరీ కార్ కొనుక్కుందే కంఫర్ట్స్ కోసం. సో మన కంఫర్ట్ కి తగ్గట్టు దర్జాగా సింగిల్ గా, వాళ్ళకి మాకు సంబంధం లేదు. మా సీట్ మాది, మా సౌండ్ మాది, మా లైట్ మాది, మా రెక్లైనర్ మాది, అన్ని మావే. అంత కంఫర్ట్ గా ఉందన్నమాట. సేమ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ సీట్ లో కూడా అంతే ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్, బ్యాక్ సైడ్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. చెప్పాను కదా, హీట్ అండ్ కూల్ రెండు వస్తాయి. ఇన్ని కోట్లు పెట్టి కార్ అయితే కొనుక్కోలేం, కానీ ఒక రోజు జర్నీ అన్న చేసి చూడాలండి. ఇలాంటి కార్ లో ఇలా కంఫర్ట్ తోటి లైఫ్ ఒకటే కదా. మ్యాగజైన్ పాకెట్ ఇది. ఇక్కడ కూడా గ్రిల్ ఉంది, ఇది కూడా మేబీ ఫ్రెష్ ఎయిర్ కోసం. ఇక్కడ చూద్దాం, ఇది ఓపెన్ చేసి చూద్దాం. వుడెన్ ఫినిష్ తో ఉంది, క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేసుకోవడానికి చిన్నది, ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. 2 రిమోట్లు అయితే కనిపించేయండి, అన్ని లోపలే ఉంటాయి, వెతుక్కొని తీసుకోవాలి మనం. జస్ట్ సింగిల్ టచ్. ఇక్కడ స్క్రీన్ ఉందండి, ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో దానికి సంబంధించిన రిమోట్ ఇది. 13.3 inch స్క్రీన్ మనం చూస్తున్నాం. ఇది బ్లూటూత్ కి అండ్ HDMI కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సీట్ వాళ్ళకి స్క్రీన్ అన్నమాట ఇది. సో ఈ రిమోట్ మీద అయితే ఫైర్ టీవీ అని ఉంది, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్, ఆండ్రాయిడ్ ఆటోని సపోర్ట్ చేసేలాగా ఈ రిమోట్ అయితే ఉంది. అన్ని చూడొచ్చు మనం, ప్రైమ్ టీవీ అన్ని కూడా పెట్టుకొని చూసేయచ్చు టీవీలో. అంటే ట్రావెల్ చేసే టైంలో న్యూస్ కావాలా, మూవీస్ కావాలా, మన ఇష్టం అనమాట, ఏదైనా చూసుకోవచ్చు. ఇక్కడ సన్ రూఫ్ చెప్పాను కదా, డ్రైవర్ సీట్ కి అయితే ఒకటి ఉంది, మనకి బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ కి ఒక సన్ రూఫ్. ఇది చాలా పెద్దగా ఉంది సన్ రూఫ్. వర్షం పడి ఆ నీటి బిందువులు సన్ రూఫ్ మీద, వావ్ ఆసం ఉంది. క్లైమేట్ సహకరించింది నాకు ఈ రోజున. అండ్ ఇక్కడ సన్ రూఫ్ ఓపెన్ ఉంది, ఓపెన్ చేద్దాం, వ్యూ ఎంజాయ్ చేద్దాం ఒకసారి. క్లౌడీ క్లైమేట్. వెళ్ళిపోదాం ఏంటండి కార్ వేసుకొని ఇలాగా. టెంపరేచర్, ఎయిర్ ఫ్రెషనర్, ఆఫ్ బటన్, ఆటో టెంపరేచర్. ఇది కూడా సీట్ కి మనకి టెంపరేచర్, అది రూమ్ టెంపరేచర్. ఓకే, ఆంబియన్ లైట్ అండి. ఇక్కడ కలర్ అని ఉంది కదా, ఆంబియన్ లైట్ కలర్ చేంజ్ అవుతుంది. వావ్, బ్లూ, గ్రీన్స్. అది ఎంత కూల్ గా ఉందంటే, కూల్ అంటే ఒక సాఫ్ట్, అంటే హెవీగా లేదు ఆంబియన్ లైట్, జస్ట్ లైక్ ప్లెజెంట్.
ఇక్కడ బ్యాక్ రో నుంచి, అది డ్రైవర్ కి అయితే ఏం డిస్టర్బెన్స్ కాకుండా మిడ్ రో నుంచి బ్యాక్ రో వరకు ఉందన్నమాట. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ సేమ్ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే క్లోజ్ చేసుకోవచ్చు, లైట్ ఉంది, అక్కడ ఏసీ వెంట్స్ ఓపెన్ ఉంది. ఈ సీట్ నుంచి ఆ సీట్ కి వెళ్ళాలండి. మామూలుగా అయితే ఏం చేస్తాం, జరుగుతాము, కష్టపడతాము, అలా లేదు. దర్జాగా నుంచొని మరీ వెళ్తున్నాను, ఇంట్లో వెళ్ళినట్టు. చూసారా నా హైట్ కూడా ఆరామ్గా ఆ సీట్ నుంచి వచ్చి ఈ సీట్లో కూర్చోవచ్చు. అంతా ఐ మీన్ లైక్ స్పేషియస్. ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అంత క్యాబిన్ స్పేషియస్. అసలు లెగ్ రూమ్ సమస్య లేదు ఇక్కడ, లెగ్ రూమ్ గురించి మాట్లాడుకోకర్లేదు, అంత స్పేషియస్గా ఉంది. అంటే ఇంత ఉంది, హెడ్ రూమ్ ఇంత ఉంది అని అవసరం లేదు, చాలా ఎక్కువ ఉంది ఇంట్లో ఉన్నట్టు. సో ఏసీ వెంట్ ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఇది ఓపెన్, ఇది క్లోజ్. చిన్న ఎల్ఈడి లైట్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఇన్బుల్ట్ సన్ షేడ్స్. ఓకే, ఇది కూడా పెట్టేసుకోవచ్చు. JBL స్పీకర్, ఇది చిన్నది, కింద పెద్దది ఉంది. అక్కడ బాటిల్ హోల్డర్ ఉంది. ఇది పవర్ విండో బటన్, ఇది డోర్ ఓపెన్ చేసుకోవడానికి. డ్రైవర్ పక్కన సీట్ లో ఎవరు లేరు. మనకి ఈ సీట్ ఇబ్బందిగా ఉంది అనుకున్నట్టయితే ఇక్కడ బటన్స్ ప్రెస్ చేస్తే ఈ సీట్ అయితే ముందుకు వెళ్ళిపోతుంది, ముందు కూడా వెళ్ళిపోతుంది సీట్. మనకు అసలు ఈ సీట్ కంట్రోల్ అంతా కూడా బ్యాక్ కూర్చున్న వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టే అంత ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా రెక్లైనర్ ఓపెన్ చేసుకొని దర్జాగా పడుకొని స్క్రీన్లో సినిమా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మన సైడ్కి పుల్ చేస్తే కనుక ఓపెన్ అయిపోతుంది డోర్. అటు వెళ్ళడానికి అటు ప్రెస్ చేయాలి. జస్ట్ సింపుల్గా వుడ్ ఫినిష్ తోటి, క్రోమ్ ఎలిమెంట్ తోటి, బ్లాక్ కలర్ తోటి ఆసమ్ ఉంది. సో బ్యాక్ సీట్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. థర్డ్ రోకి ఇది రెక్లైనర్ సీట్ కదా. సో బ్యాక్ కనుక మనం బ్యాక్ వెళ్ళాలంటే, బ్యాక్ రెస్ట్ సీట్ అయితే బ్యాక్ వెళ్ళాలంటే ఇది బ్యాక్ ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్ అయితే ఫ్రంట్కి వెళ్తుంది. ఇది కంప్లీట్ వెంటిలేటెడ్ సీట్స్. మనకి ఇక్కడే కాదు, మనకి బ్యాక్ సపోర్ట్ ఉంది కదా, అక్కడ కూడా వెంటిలేటెడ్ సీట్సే. అక్కడి నుంచి కూడా మనకి హీట్ అండ్ కూల్ అనేది అయితే వస్తుంది. మనకి రెక్లైనర్ లో ఫుడ్ పెట్టుకునే దగ్గర కూడా ఇక్కడ కూడా వస్తుంది. టోటల్ గా చైర్ అంతా కూడా వెంటిలేటెడ్ సీట్. హెడ్ రెస్ట్ చూసారా ఎంత ఎలా ఉందంటే లైక్ ఇలా పట్టుకున్నట్టు ఫీల్ వస్తుంది. డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మామూలుగా మనం కార్లో చూసినట్టయితే మిడిల్ లో ఉంటుంది, ఇది అలా కాకుండా తల కూడా అటు ఇటు కదలకుండా కంఫర్టబుల్ గా ఉండేటట్టు, జస్ట్ లైక్ ఒక పిల్లో ఉన్నట్టు ఉంది. సో బ్యాక్ సీట్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న దాన్ని ఇలా జస్ట్ పైకి ప్రెస్ చేసి పెట్టుకుంటే చాలు, సీట్ అయితే ముందుకు వస్తుంది. సో బ్యాక్ రోకి వస్తే మాత్రం చెప్పుకోవాలి, లెగ్ రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. నార్మల్ కార్స్ లో చూస్తున్నాము మనకి థర్డ్ రో అయితే మనకి ఎక్కువ శాతం పిల్లలు కూర్చోడానికే ఉంటుంది, పెద్దవాళ్ళు కూర్చోడానికి అంత కంఫర్టబుల్ గా ఉండదు. సో ఇక్కడ మాత్రం పెద్దవాళ్ళు ఎంత హైట్ వెయిట్ ఉన్న పర్సన్స్ అయినా కూడా చాలా ఆరాంగా కూర్చోవచ్చండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది, నన్ను నమ్మండి. సో అంత కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ కూలర్ ఇచ్చారు, ఇక్కడ 2 కప్ హోల్డర్స్ నార్మల్ గా ఇచ్చారు. మిడిల్ రో లో ఉన్నట్టయితే కాకుండా ఫోన్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ స్లాట్ ఉంది. ఇది సీట్ ముందు కనుక్కోవడానికి. థర్డ్ రో మనకి విండో చూస్తున్నాం, దీనికి సన్ షీట్స్ ఉన్నాయి, ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ క్యాబిన్ లో అయితే లైట్ లేదు. సో ఆమ్రెస్ట్, ఇక్కడ ఆమ్రెస్ట్ కావాలంటే మనం ఉంచుకోవచ్చు, లేదంటే మనకి అక్కర్లేదంటే పైకి అనేసి ఇలా పడుకోవచ్చు. ఇంకొంచెం స్పేషియస్ గా అనిపిస్తుంది. 2 సీట్లు 50-50 రేషియోలో ఫోల్డ్ అయితే అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న సీట్ కి అయితే పై నుంచి వస్తుంది సీట్ బెల్ట్. ఇదైతే నార్మల్ గా బ్యాక్ నుంచే ఉంది. రూఫ్ దగ్గర స్పీకర్స్ ఉన్నాయి, ఏసీ స్లాట్ ఉంది, ఓపెన్ చేసుకోవచ్చు, మనం క్లోజ్ చేసుకోవచ్చు. 3 ప్యాసింజర్స్ కి ఈజీగా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. మిడిల్ ప్యాసింజర్ కూడా మనకి ఇక్కడ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో సీట్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. రెక్లైనర్ సీట్ అయితే థర్డ్ రో కి అన్యాయమే జరుగుతుంది. ఫుట్ కి గానీ కంఫర్ట్ గానీ రెక్లైనర్ ఉండదు. అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు. మనకి బ్యాక్ కూడా రెక్లైనర్ ఉంది. ఇది ఇక్కడ పుల్ చేసినట్టయితే మనకి ఇలా కంప్లీట్ గా బ్యాక్ వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఫ్రంట్ సీట్ అయితే కంప్లీట్ బ్యాక్ అయితే లాగేశాను. లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. నాకు రెక్లైనర్ కంఫర్ట్, సో ఆరాంగా పడుకొని బ్యాక్ సీట్ లో కూడా ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి స్క్రీన్ కూడా కనిపిస్తుంది. మిడ్ రో లో ఏదైతే స్క్రీన్ ఉందో అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో కంఫర్ట్ ఇంక చెప్పక్కర్లేదు. ఫ్రంట్ సీట్ ఎలాగైతే ఉందో లెదర్ సీట్, ఇది కంఫర్ట్. హెడ్ రెస్ట్ కానీ ఇది చూసారా, టచ్ చేస్తుంటే మీకు తెలుస్తుందా, నా ఫింగర్ చూడండి ఎంత సాఫ్ట్. హెడ్ రెస్ట్ ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో అదనమాట బ్యాక్. ఇదిగోండి కీ, ఇది ఓపెన్ డోర్, ఓపెన్ లాక్ బటన్స్, రేర్ గేట్ కూడా మనం దీంతో ఓపెన్ చేసుకోవచ్చు. మనకి టైల్ గేట్ ఇలా ఫుట్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సెన్సార్ ఓపెన్ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం 2 సెన్సార్స్ ఉన్నాయి. మనకి రిఫ్లెక్టర్స్ 2 ఉన్నాయి. ఇది టోనింగ్ స్లాట్స్ 2 ఇచ్చారు, ఎందుకంటే హెవీ వెహికల్ కదా. టైల్ గేట్ ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, రిమోట్ తో ఓపెన్ చేసుకోవచ్చు, సెన్సార్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. ఓ దేవుడా,
ఎంత బరువు ఉందో, కొంచెం వరకు బరువు ఉంది. తర్వాత హైడ్రాలిక్, ఇది హైడ్రాలిక్ ఓపెన్ అవుతుంది. రేర్ గేట్ కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో. బూట్ స్పేస్ వచ్చి 19 లీటర్స్ ఉంది. చిన్నగా వస్తుంది అంటే థర్డ్ రో ఉంది కాబట్టి సీట్ కనుక ఫోల్డ్ చేస్తే బూట్ స్పేస్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఇది క్లోజ్ చేయడం ఎలాగంటే జస్ట్ ఇది ఇలా పుల్ చేస్తే చాలు. ఓకే, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, అంతా ఫ్రంట్కి వెళ్తుంది. ఇది ముందుకు వెళ్ళింది కదా, అది కూడా సరిపోలేదంటే సీట్ మొత్తం ఫోల్డ్ చేసి దీనికైతే టై చేసేయచ్చు. ఇక్కడ బెల్ట్ ఇచ్చారు కదా, ఈ బెల్ట్ మళ్ళీ సీట్ ఫోల్డ్ చేసిన తర్వాత అది పడిపోకుండా సేఫ్టీకి ఇక్కడ బెల్ట్ ఇచ్చారు. ఇదిగోండి స్లాట్, హ్యాపీగా ఆరాంగా జర్నీ చేయొచ్చు లాంగ్ డ్రైవ్స్. మనకి బూట్ స్పేస్ లో ల్యాంప్ ఉంది, థింగ్స్ ఏమన్నా చూసుకోవడానికి. ఇలా కూడా క్లోజ్ చేయొచ్చు, బట్ అంత కూడా కష్టపడక్కర్లేదు. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, జస్ట్ సింగిల్ టచ్, అన్ని సింగిల్ టచ్. చాలా క్యూట్ గా ఉంది కదా కార్ అయితే. ఇంకా ఇది వచ్చి పెట్రోల్ ట్యాంక్. దీని కెపాసిటీ వచ్చి 60 లీటర్స్. దీని మైలేజ్ వచ్చి 16 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది. ఈ కారు డైమెన్షన్స్ వచ్చి 4005 mm ఇన్ లెంత్, 1850 mm ఇన్ విత్, 1950 mm ఇన్ హైట్, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్. దీని ఇంజన్ విషయానికి వచ్చేసరికి 2487 cc విత్ 4 సిలిండర్, 140 bhp, 6000 rpm ఉంది అండ్ 240 Nm టార్క్ ఇస్తుంది. సేఫ్టీ కోసం మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. 14 JBL స్పీకర్స్ ఉన్నాయి టోటల్ గా ఈ కార్ లో. ఇంత అందమైన లగ్జరియస్ వెల్ఫేర్ హైబ్రిడ్ కార్ వచ్చి ఆన్ రోడ్ ప్రైస్ 1,20 lakhs అప్రాక్సిమేట్ గా ఉంది. ఫైనల్లీ ఎప్పుడో రోడ్డు మీద చూసి దీనిపైన అయితే మనసు పడ్డాను. ఫైనల్లీ చేసేసాను. ఎంత క్యూట్ గా ఎంత బాగుందంటే మోస్ట్ లగ్జరియస్ కార్ టయోటాలో వెల్ఫేర్ అని చెప్తున్నాను. నేనైతే ప్రస్తుతానికి ఇదే చూశాను కాబట్టి. సో దీని రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ కార్ రివ్యూస్ ఏమన్నా మాతో పంచుకోవాలనుకుంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి.